ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థల్లో లే ఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. తాజాగా అమెరికాకు చెందిన కమ్యూనికేషన్ టెక్నాలజీ కంపెనీ సిస్కో భారీగా కొలువుల కోతకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత కాలంలో ప్రపంచంలోని అన్ని రంగాల్లో ఏఐ కీలక స్థానం పోషిస్తోంది. మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఐటీ, డేటా అనాలిసిస్, కోడింగ్ ఇలా అన్ని విధాలుగా ఏఐ డామినేట్ చేస్తోంది. ఈ మేరకు కరోనా సమయంలో చాలా వరకు ప్రపంచ దిగ్గజ కంపెనీలు లక్షల సంఖ్యలో ఉద్యోగాలు తొలగించిన సంగతి తెలిసిందే. దీనికి అమెరికా ప్రభుత్వ పాలసీలు కూడా ఒక కారణం కాగా మేజర్ ఎఫెక్ట్ మాత్రం ఏఐ వల్లే అని నిపుణులు తెలిపారు. కోవిడ్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థల్లో లే ఆఫ్స్ మొదలవగా ఆ పర్వం ఇంకా కొనసాగుతోంది. రెసిషన్ భయాల కారణంగా ఇప్పటి వరకు వందలాది సంస్థలు ఉద్యోగుల్ని తొలగించాయి. అయితే ఇప్పుడు ఏఐతో పాటు ఆధునిక ఐటీ సొల్యూషన్స్పై దృష్టి సారించే క్రమంలో ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటికే పలు సంస్థలు ఉద్యోగులకు లే ఆఫ్స్ ప్రకటించాయి. 2 రోజుల క్రితం డెల్ టెక్నాలజీస్ కూడా భారీ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగించిన విషయం తెలిసిందే. కంపెనీ ఉద్యోగుల్లో దాదాపు 10% మందిని అంటే ఏకంగా 12,500 మందిని డెల్ కంపెనీ విధుల నుంచి తొలగించింది. ఇప్పుడు మరో సంస్థ కూడా అదే బాటలో పయనిస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికాకు చెందిన కమ్యూనికేషన్ టెక్నాలజీ కంపెనీ సిస్కో భారీగా కొలువుల కోతకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగిస్తూ బిజినెస్ రీఆర్గనైజ్ చేసేందుకు పూనుకున్నట్లు ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 2వ వారంలో దాదాపు 4,000 మందికి లే ఆఫ్లు ప్రకటించిన ఈ సంస్థ తాజాగా అదే సంఖ్యలో ఉద్యోగుల్ని ఇంటికి పంపేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. 6 నెలలు గడవక ముందే మళ్లీ కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆ కంపెనీలోని ఉద్యోగులకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. వ్యాపారంలో డిమాండ్ తగ్గడం, సప్లై చైన్లో సమస్యల కారణంగానే కంపెనీ ఇలాంటి నిర్ణయాల్ని తీసుకుంటోంది. మరోవైపు 2025 నాటికి ఏఐ ఉత్పత్తుల ఆర్డర్లో బిలియన్కు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఉద్యోగుల్ని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు రాయిటర్స్ నివేదించింది. కాగా సిస్కోలో ప్రపంచవ్యాప్తంగా 84,900 మంది పనిచేస్తున్నట్టు అంచనా. తాజా కొలువుల కోతతో ఈ సంఖ్య భారీగా తగ్గనుంది.